రాష్ట్రంలో ప్రతి మహిళకు 2 చీరలు పంపిణీ. అవును. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్లు అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ డిజైన్లు అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి 2 చీరలు అయితే ఇస్తారు. చీరల డిజైన్లను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చీరలకు సంబంధించిన డిజైన్లు అనమాట. డిజైన్లు అన్నీ ఓకే అయిన తర్వాత చీరల ప్రింటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఉచిత చీరలు మహిళలకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత చీరలు. అవును, సీఎం ఆమోదానికి డిజైన్లు అయితే పంపించడం జరిగింది. రాష్ట్రంలో 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెరఫ్ ద్వారా పంపిణీ చేయనున్న ఉచిత చీరల కోసం వివిధ డిజైన్లను మంత్రి సీతక్క పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి 2 చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ విధంగా అయితే చేసుకొచ్చారు. అయితే వాటిని సెరఫ్ సిఓ దివ్య దేవరాజన్, శ్రీ శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కూడా పరిశీలించారు. సీతక్క పరిశీలించి దాదాపు 10 డిజైన్లను ఎంపిక చేశారు. వాటిని ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించాలని నిర్ణయించారు. సీఎం ఎంపిక చేసిన డిజైన్లు చీరలను రాష్ట్ర చేనేత సహకార సంస్థ టెస్కో ద్వారా తయారు చేయించి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాదికి 2 చొప్పున పంపిణీ చేయనున్నారన్నమాట. సో ఈ విధంగా మహిళలకు రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా 63 లక్షల మంది ఉన్న మహిళలందరికీ కూడా ఈ ఉచిత చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.